రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అబ్దుల్లాపూర్ మెట్లోని చెరువులోకి ఓ కారు దూసుకెళ్లింది. ముగ్గురు పిల్లల్ని చంపి తాను ఆత్మహత్య చేసుకునేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. అయితే కారు అదుపు తప్పి చెరువులో పడిపోయిందని స్థానికులు భావించారు. చెరువులోకి దూకి నలుగురిని స్థానికులు కాపాడారు. ఏమైందన్నా పిల్లలతో ఇక్కడ రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అబ్దుల్లాపూర్ మెట్లోని ఇనాంగూడ చెరువులోకి ఓ కారు దూసుకెళ్లింది. ముగ్గురు పిల్లల్ని చంపి తాను ఆత్మహత్య చేసుకునేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. అయితే ప్రమాదవశాత్తు కారు అందులో పడిపోయిందని స్థానికులు భావించారు. ఇక స్థానికులు చెరువులోకి దూకి నలుగురిని కాపాడినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఏదైతే అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇనాంగూడ చెరువు వద్ద కలకలం రేగింది. ఒక కారు వేగంగా దూసుకొచ్చి ఆ ఇనాంగూడ చెరువులకు ఒక్కసారిగా అదుపు తప్పి అందులో పడిపోవడం స్థానికులు విషయం గమనించిన తర్వాత అటు పోలీసులకు సమాచారం అందించడమే కాకుండా స్థానికులు అందరూ కలిసి చెరువులోకి దూకి ఆ కారులో ఉన్న ముగ్గురు చిన్నారులు ఒక వ్యక్తిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. ఆ తర్వాత అతని తండ్రి, అతని ముగ్గురు పిల్లలు అని చెప్పేసి కూడా పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకున్న తర్వాత వాహనం అదుపు తప్పి పొరపాటున చెరువులో పడిందేమో అని చెప్పేసి అందరూ భావించారు. ఆ తర్వాత అతన్ని ప్రశ్నించిన క్రమంలో అది తాను తన పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకునేందుకే కారుని చెరువులోకి తీసుకెళ్లినట్లుగా అతను చెప్పడంతో ఒక్కసారిగా పోలీసులు, స్థానికులు కూడా పిచ్చిపోయిన పరిస్థితి ఏర్పడింది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యతో గొడవపడి చివరికి జీవితం మీద విరక్తి చెందిన వ్యక్తి తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని పథకం రూపొందించి ఆ పథకం ప్రకారం పిల్లల్ని కారులో కూర్చోబెట్టి ఆ తర్వాత కార్ని మొత్తం లాక్ చేసి అందులో చెరువులోకి కార్ని తీసుకుపోయినట్లుగా ఆ తర్వాత స్థానికులు విషయం గమనించి కారు అద్దాలు పగలగొట్టి ఆ మునిగిపోతున్న కారులోంచి నలుగురిని రక్షించినట్లుగా తెలుసుకున్నారు. వెంటనే పోలీసులు ఘటనపైన కేసు నమోదు చేసి ఆ బాధితుడి భార్యని వారి కుటుంబ సభ్యులను కూడా పిలిపించి కొద్ది నిమిషాల కిందట కౌన్సిలింగ్ మొదలు పెట్టారు. సువర్ణ, కృష్ణ, అయితే ప్రాథమిక విచారణలో ఏం తెలియంది? అసలు వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటి? ఎవరెవరిని అదుపులోకి తీసుకున్నారు? ప్రస్తుతానికి పోలీసులు వాళ్ళ కుటుంబ సభ్యులతోటి కౌన్సిలింగ్ అనేది నిర్వహిస్తున్నారు. ఆ దూకి అంటే చెరువుల్లో పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకోవడానికి గల వ్యక్తి ఎవరు ఏంటి అనే విషయాలు ఇంకా పూర్తిగా తెలియాల్సింది. ఈ విషయాన్ని పోలీసులు బయటికి చెప్పడం లేదు. ఎందుకంటే కారణం అది కుటుంబ కలహాల నేపథ్యం. భార్యతో గొడవపడి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించాడు కాబట్టి పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. సో ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా ఈ కేసులో అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తామని స్పష్టం చేస్తుంది. ఎందుకంటే తాను ఆత్మహత్య చేసుకోవడం అనేదే పొరపాటు. అలాంటిది ముగ్గురు పిల్లల్ని కూడా తో సహా అతను ఆత్మహత్య చేసుకోవడం అంటే ఒకరిద్దరు పిల్లల్ని బలవంతంగా వారిని చంపేందుకు ప్రయత్నం చేయడం అదొక కుట్రలో భాగమైన పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం కౌన్సిలింగ్ అనేది కొనసాగుతుంది. కృష్ణ, అదుపులోకి తీసుకున్నాక ఆ వ్యక్తి పైన ఎలాంటి కేసులు నమోదయ్యే అవకాశాలు ఉంటాయి? సువర్ణ, ఈ కేసు వ్యవహారంలో సంబంధించి ప్రస్తుతం పోలీసులు అది కుటుంబ కలహాల నేపథ్యం కాబట్టి కౌన్సిలింగ్ అనేది ఇస్తున్నారు. ఒకవేళ కౌన్సిలింగ్ అయిన తర్వాత భార్యతో విభేదాలు ఎందుకు వచ్చినాయి ఏంటి అనే విషయం పైన పోలీసులు ఆరా తీస్తున్నారు. వారి వివరాలు కూడా తెలియచెప్పడానికి పోలీసులు కొంత గోప్యత వ్యవహరించడం జరుగుతుంది. ఈ కేసు అంటే కౌన్సిలింగ్ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా ఆ పిల్లల తండ్రిని అరెస్ట్ చేస్తాము, అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే తాను ఆత్మహత్య చేసుకోవడమే కాకుండా ఆ ముగ్గురు పిల్లల్ని చంపడానికి కూడా అతను కుట్ర పన్నాడు కాబట్టి ఇది నేరం అని చెప్పేసి పోలీసులు స్పష్టం చేయడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ. ఎంతమంది పిల్లలు? ఒక నలుగురు మెంబర్స్ ఉన్నారు. కారు ఒకరు